హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక డ్రామా ఆర్టిస్టుల విషయానికొస్తే ఈరోజు వీడియోలో అయితే తెగ తెగ వాగాడండోయ్! అందరినీ ఉద్దేశించి భలే తెలివిగా మాట్లాడాడండి. మామూలు తెలివి కాదు. అవును, నువ్వేంట్రా ప్రెగ్నెన్సీ వీడియో ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పి పెట్టావు. వెంటనే డిలీట్ చేసావేందిరా? మాకు నోటిఫికేషన్ వచ్చిందిరా, చెత్త వెధవ. అంట మా వైఫ్ అంట ఆవలింతలు వస్తూ ఉన్నాయి అంట. ఆవలింతలు ప్రతి వీడియోలో వస్తాయి కదరా, ప్రతి వీడియోలో 4-5 సార్లు ఆవలింతలు వస్తూనే ఉంటాయి. రోజు అంతే ఆవలింతలు వస్తూనే ఉంటాయి. నేను మాట్లాడితే ఇంకా చేతులు వేయడం మామూలుగా చెయ్యదురా. అవును, మీ అన్నకి తగ్గుతుంది అన్నావు కదరా, మరి ఎందుకు ఫస్ట్లో అంతలా ఏడ్చావు? అంతలా తెగ తెగ ఏడ్చారు ఇద్దరు. తగ్గుతున్నప్పుడు కొంచెం హ్యాపీగా ఉండాలి కదా, మరి దానికి కూడా ఎందుకు అలా ఏడవడం? అంటే ఈ వీడియోలో ఏడుపు అనేది ఉంటేనే నీకు వీడియో రన్ అయ్యిద్ది అనమాట, అంతే కదరా. 20వ తారీఖు స్టార్ట్ చేసావు, ఈరోజు 14. నెల రోజులు మీ అన్న టాపిక్తో గడిపేసేసావు. ఈ నెల రోజుల్లో తగ్గని రోగం వీడికి ఆ ఊరెళ్తే 1 డేలో తగ్గిపోయిందంట. ఇది 2వ రోజు 3వ రోజు అని చెప్తున్నాడు. 2వ రోజు తగ్గుతుంది. అంత తెలిసినప్పుడు హైదరాబాద్ ఎందుకు తీసుకుపోయావురా? ఏం లేదు ఫ్రెండ్స్, హైదరాబాద్ అని చెప్తుంటే అందరూ వెళ్ళి కనుక్కుంటున్నారు కదా, లలి అక్క కనుక్కుంది అందుకని చెప్పి పర్టిక్యులర్గా చెప్తున్నాడు అనమాట. ఈసారి అయితే హైదరాబాద్ కాదు అని చెప్పి అందరూ వీటిని బాగా అందరూ లొకేషన్ ఏంటి అన్ని వివరాలు కలుపుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు. అందుకని చెప్పేసి ఇలా వీడియో స్టార్ట్ చేశాడనమాట. ఇంకా ఫైనల్గా ఏంటంటే మా అన్నకు తగ్గిపోతుంది, త్వరలోనే వచ్చేస్తాడు అని చెప్పి. మామూలు తెలివి కల్లోడు కాబట్టే ఇంత పిచ్చి వీడియోలు చేసి జనాల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు. అయినా నువ్వేంట్రా నాటకాలను ఒప్పుకుంటున్నావు కదరా? నాటకాలను ఒప్పుకుంటున్నప్పుడు అదేంటో స్క్రిప్ట్ అని చెప్పి పెట్టచ్చు కదరా. మా ఇంట్లో జరిగింది అన్నట్లుగా ఎందుకు జనాల ఎమోషన్తో ఆడుకుంటున్నావు నువ్వు? అసలు డైరెక్ట్గా సిరీస్ అని చెయ్యొచ్చు. మరి నిజమిన్ని ఎందుకు నమ్మిస్తున్నావు జనాల్ని? ఎందుకంటే నిజమని నమ్మిస్తేనే కాబట్టి వ్యూస్ వస్తాయి అని చెప్పా. మామూలు వాడివి కాదురా నువ్వు. అసలు మీ మనీ అని చెప్పి ఎవరన్నారా? జనాలు మేమందరం చూడటం వల్లే నీకు మనీ వస్తున్నాయి అని ఎవరన్నారా? నువ్వు అసలు అలా ఊహించుకోవడానికైనా నువ్వు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నావు కాబట్టి నీకు అసలు తెలీదు ఎవరు ఏమి అన్నా. కానీ అసలు అన్నీ ఇండైరెక్ట్గా భలే మాట్లాడుతున్నావురా ఈరోజు. మేమేమి సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పి అన్నావు ఒక మాటగా. సబ్స్క్రైబర్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టట్లేదురా? నీ ఎమోషన్స్తో జనాలు నిజమే అని చెప్పి నమ్మి ఎమోషనల్గా బాగా ఫీల్ అవుతున్నారు. అందుకే నీకు వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ ఎమోషన్స్తో నువ్వు బాగా ఆడుకుంటున్నావు అమ్మా. ఏం లేదు ఫ్రెండ్స్, రోజుకి వాడి మీద వీడియోలు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. అవన్నీ ఫేక్ అని చెప్పి అందరూ ప్రూవ్ చేయడానికి లైవ్లు అని చెప్పి అది ఇది ఎలాగోలాగా కనుక్కోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అందుకని చెప్పి వీడు ఇలా రివర్స్లో వస్తున్నాడు అనమాట. కానీ ఈరోజైతే నిజం కొంచెం ఒప్పుకున్నాడు ఫ్రెండ్స్. నావన్నీ ఫేక్ వీడియోస్, నేను నటిస్తాను, నవరసాలు పండిస్తాను అని చెప్పి. నువ్వు నవరసాలు పండించురా, కానీ జనాలకి ఇది స్క్రిప్ట్ అని చెప్పి తెలిసేలా చెయ్యి. అప్పుడు ఎవ్వరం వీడియోలు చెయ్యము. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా స్క్రిప్ట్లు, ఈ యొక్క వెబ్ సిరీస్ అని చెప్పి అది ఇది అని చెప్పి. వాళ్ళు ఎవ్వరికి వీడియోలు చేయట్లేదు కదా, నీకొక్కడికే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే అది నువ్వు నిజం అని చెప్పి నమ్మించి చేస్తున్నావు కాబట్టి. నీకంటే ఎక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వెబ్ సిరీస్ ఈ సిరీస్ అని చెప్పి పేరు పెట్టి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ట్రోల్ చెయ్యరు ఎవరు. నువ్వు ఇలా జనాల ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చెప్పేవి కూడా అబద్ధాలు అతికినట్లు ఉండవురా.
మతిస్థిమితం తప్పిపోయి ఎలా పడితే అలా ఉండే మనిషి 2 డేస్‌లో ఎలా నయమైద్దిరా? అసలు మతిస్థిమితం తప్పిపోయి ఉంటే నిదానంగా కొన్ని మంత్స్ అట్లా టైం పట్టిద్ది. అలాంటోడికి 2 రోజుల్లో వదిలిపెట్టొచ్చాడంట, తగ్గిపోయిందంట. ఇది ఇలా ఉంటే నువ్వు చెప్పే విధానం. ఓకే ఫ్రెండ్స్, వీడైతే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ స్క్రిప్ట్‌ని ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇంకో స్క్రిప్ట్ అయితే రెడీ అవుతుంది. మరి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన మేడం గారు ఉన్నారు కదా, మేడం గారి ప్రెగ్నెన్సీ దాన్నైతే రెడీ చేస్తున్నాడు. దాన్ని రెడీ చేయడం కోసం, దీన్ని క్లోజ్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడు. ఇంకో 2 రోజుల్లో అయితే న్యూ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవ్వరూ అయితే ఎమోషనల్గా అయితే ఈ వీడియోస్ చూడకండి వాడిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.